రోజు ఇలా థ్యాంక్స్ చెప్పి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి పంచుడు. ఓకే బాయ్. ఏం బ్రదర్, బొమ్మ చూసావు కదా, సూపర్ హిట్ కదూ. మేము డబ్ చేసి మరీ చెప్పాం బిల్లా, బంపర్ హిట్టే. మా రోడ్ మాత్రం ఫుల్ సాటిస్ఫై. అది బిల్లా రేంజ్. అనయా ఇందు మీద ఆశలు వదులుకో, ఇంటికి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బిల్లా. స్ట్రీట్ సర్కస్ లో కోతి పిల్లలా చేస్తున్నావు. కోతుల గురించి నీకు తెలియదనయా, ఆంజనేయుడి శక్తికి ప్రపంచం షేక్ అవుతుంది. ఏ రామాయణం చూడలేదా? నేను రోజు చూస్తుంటాను తమ్ముడు. రాముడికి సీత దూరం అయ్యాక మొదట సీతను కలిసింది హనుమంతుడే. అలా అని చెప్పి సీతారాములు విడిపోలేదు. ఇప్పటికీ బెస్ట్ కపుల్స్ వాళ్లే. నీ పరిస్థితి కూడా అంతే. నేను హిందూ భర్తని, నువ్వు భక్తుడివి. నీ ప్లేసు సీతారాముల పక్కన ఆంజనేయ స్వామి లాంటిది. ఇది ఫిక్స్. నాన్నగారు చెప్పారు సమయపాలన పాటించాలని. మీరు కరెక్ట్ గా చెప్పారు బాలయ్యమ్మ. అందరూ మీలాగా సమయపాలన లేని వాళ్ళు ఉంటారా? వచ్చి రాగానే నాతో బూతులు మాట్లాడించు. రాగానే ఏంటి, పొద్దున్న లేస్తే మీరు మాట్లాడేది బూతులేగా. రే, యమలోకం వచ్చి కూడా కొవ్వును పెంచిన వాడిని నిన్నే చూస్తున్నాన్రా. అనవసరంగా పాపాలు పెంచుకోకు. వారి గురించి ఎందుకు, మీరు మాకో సహాయం చేయాలి. ఏమిటది యువరాజా? మీ భవిష్యవాణి చూసి మా భవిష్యత్తు చెప్పాలి. మీ ఫ్యూచర్ గురించి ఆయన అడగడం ఏంటి స్వామి? కాబోయే కింగ్ మీరే కదా. క్వీన్ గురించి అడుగుతున్నాడేమన్నా? కావచ్చు. కాసేపు నోరు మూసుకుంటారా? రాజావారు మాట్లాడుతుంటే మధ్యలో అంతరాయం ఏంటి? మా భవిష్యత్తు ఏంటి గుప్తాజీ? పాపులు నోటి దురుస్తో చెప్పినా అదే సత్యం. మీరు కాబోయే యమరాజులు. మా పదవి గురించి కాదు, పరిణయం గురించి చెప్పండి. వ్యవహారం అందాక వచ్చింది. చెప్పండి గుప్తాజీ. మీరు చెబుతున్న చంద్రవిందాదేవికి ఈ మధ్యనే కాలభైరవుడనే యువకుడితో వివాహమైంది. లేదు లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. కానీ జరిగిపోయింది యువరాజా. గుప్తాజీ, ఘోరం జరిగిపోయిందండి. దారుణం జరిగిపోయింది గుప్తాజీ. ఇప్పుడు మేము ఎలా బతకాలి? మీకంత ఇబ్బంది అయితే మేము వెళ్ళిపోతామండి. పదండి పదండి పదండి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి నరకానికి భూలోకానికి మధ్య సంజోతా ఎక్స్ప్రెస్ ఏం లేదు. గుప్తాజీ, విధి మీపై ఎంతగా కక్ష గడుపుతుందనుకోలేదు యువరాజా. కానీ ఏం చేస్తాం, గుండె తెడవు చేసుకుని కాలాన్ని అనుసరించాలి. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఇందు, బాగా చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు మాతోనే ఉంటావు. బాబు పరిస్థితి బాగాలేదు కదా, తనకిక్కడే వైద్యం చేయిద్దాం. నాన్నగారు దగ్గరుండి బాబుకి ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయి. బాబుని బాగా చదివిద్దాం, సరేనా? హాయ్ ఇందు. ఆంటీ రా చిన్నా. మా ఇంటికి వస్తావా చిన్నా? నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉంటానిందు? బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఆంటీ. ఎవరు దిగరేంటి బావా? కొంపదీసి కారు బాంబు పెట్టి అపార్ట్మెంట్స్ బిల్ చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు ఏమోరా. బాగు బావా, ఎందుకైనా మంచిది మనం ఇక్కడే ఉండి గమనిద్దాం.